అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. వృశ్చిక రాశి జాతకులకు డిసెంబర్ మాసంలో 2వ తేదీ అనగా మనకి మంగళవారం తిథి. ఈ రోజున మధ్యాహ్నం 1:30 హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ రాబోతుంది. గుండె జల్లుమనే ఓ వార్త వింటే ఖచ్చితంగా ఉలిక్కి పడతారు. మీ యొక్క జీవితంలో ఈ యొక్క వార్త రావడం నిజంగా శివానుగ్రహం అని చెప్పుకోవచ్చు. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మేము పరమశివుణ్ణి కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. మీకు వీడియో నచ్చితే తప్పకుండా కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్ మాకు ఎంతో సపోర్ట్గా ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. అయితే ఈ రోజున జరగబోతున్న సంఘటనలు ఏమిటి? శుభ పరిణామాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఏమైనా లాభమా నష్టమా? మీరు చేస్తున్న ఉద్యోగం పట్ల కానీ మీ కుటుంబ పరంగా కానీ అలాగే మీకు ఏదైనా మీ రహస్య విషయాలు ఏమైనా ఉంటే వాటి పట్ల కానీ మీ జీవిత దాంపత్యం పరంగా కానీ మీకు ఈరోజు అసలు ఏం జరగబోతుంది? ఎన్నింటికి సంబంధించిన ఫోన్ కాలేనా? అది ఎక్కడి నుంచి వస్తుంది? విషయం ఏమిటి తెలియాలంటే తప్పకుండా ఈ రోజున 1:30 వరకు ఎదురు చూడాల్సిందే. ఇక మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా అప్పుడు ఉండాల్సింది. కంటి మీద కునుకు లేకుండా రెప్ప వాల్చకుండా అతి జాగ్రత్తగా మీరు గమనిస్తేనే అది మీ దాకా వస్తుంది. విషయం మీకు అర్థమవుతుంది. జాగ్రత్త, వదులుకోకు. వదులుకున్నావు అంటే ఖచ్చితంగా బాధపడతావంటూ పరమశివుడు మీకు సూచన అందచేస్తూ ఉన్నాడు. ఈ సందేశం, ఈ యొక్క సూచన మీకు చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని దారి మళ్లించడానికో లేదా ప్రమాదంలో పడబోతుంటే చిక్కుల్లో కూరుకుపోతుంటే ఏం జరగబోతుంది ఆ క్షణము అక్కడి నుంచి మిమ్మల్ని బయటికి లాగడానికి పరమశివుడు మా ద్వారా చెప్పే సందేశమే ఇది. ఈ సూచన సలహా అలాంటిది. మీ చెవిన ఈ వీడియో పడిందంటే ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయొద్దు. లేకుంటే చిక్కులు తప్పవు అని పరమశివుని హెచ్చరికగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మధ్యాహ్నం 1:30 దాటాక మీ జీవితంలో కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ఆ తర్వాత జరిగే కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈరోజు మీరు ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. వింటే మీకే అంతా బోధపడుతుంది. జరుగుతున్న వాస్తవాల గురించి కళ్ళకు కట్టినట్లుగా మీకు అవగతమవుతుంది. కొన్ని తప్పులు పొరపాట్లు మీరు చేసినవి ఉన్నాయి. సరిదిద్దుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మీలో మంచి ఉంది, చెడు ఉంది. అన్నీ కూడా ఒక్కొక్కసారిగా ఒక్కో విధంగా పరిస్థితిని మారుస్తున్నాయి. మీరు ఈ వీడియో వింటే నా జీవితం ఇన్నాళ్ళు నేను గమనించుకోలేకపోయాను, లేదా మంచి చేసేవారిని గమనించుకోలేకపోయాను, చెడు చేస్తున్న వారితో జత కట్టాను, వారితో మాటామంతి ముచ్చట్లు పెట్టాను, వారితోనే జీవితం అనుకున్నాను, లేదా వారి సలహాలతోనే జీవితం ముందుకు తీసుకుని వెళ్ళాలి అనుకున్నాను, వారు లేనిదే జీవితం లేదు అనుకున్నాను, లేదా వారి యొక్క ఆలోచనలు మాటలే నా మాటలు అనుకున్నాను. ఇదే మీరు చేసిన తప్పిదము. శత్రువుల కాళ్ళు పట్టుకున్నారు వెళ్ళి, కానీ కావలసిన వారిని, మీ మీద ప్రేమ చూపిస్తున్న వారిని దూరంగా పెట్టారు. ఇన్నాళ్ళు ఇది గమనించుకోలేకపోయారు. మీకు ఇప్పుడు ఇది బోధపడుతుంది. కళ్ళకు కట్టినట్లుగా ఎవరు శత్రువులు, మిత్రులు అనేది అర్థమవుతుంది. ఒక చిన్న అజాగ్రత్త మిమ్మల్ని, మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా నిప్పుల ఊబిలోకి తోసేలాగా చేసింది. కష్టం పడ్డారు, బాధపడ్డారు, ధనం పోయింది. కానీ మీరు ఆ విషయం గురించి ఆలోచించకుండా నేను ఏం చేశాను భగవంతుడా అని భగవంతుణ్ణి నిందిస్తున్నారు. కొన్నిసార్లు కోపంలో మాట తూలేస్తున్నారు. భగవంతుణ్ణి ఎప్పుడూ నిందించకూడదండి. మన కర్మ ఫలితము, మనం చేసే పనుల ఫలితాన్ని మాత్రమే మనము అనుభవిస్తాము. భగవంతుడు సూచనలు, హెచ్చరికలు ఇస్తూనే ఉంటాడు. మీరే వాటిని పట్టించుకోకుండా, మనసు చెప్పిన మాటను వినకుండా మీకు ఏది తోస్తే అది చేసేశారు. మీ కళ్ళు ఒక మాయలో, భ్రమలో ఉండిపోయాయి. ఎవరిని ఎలా గుర్తించాలి అనేది తెలియడం లేదు. నాయకత్వ లక్షణాలు ఈ రాశి జాతకులకు పుట్టుకతోనే ఉంటాయి. వీరు అనుకున్నది, వీరు అనుకున్నట్లుగా కుందేలికి 3 కాళ్ళు అన్నట్లుగా ముందుకు దూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా ఆపి చెబితే మీరు ఎంత, నాకు చెప్పేదెంత, మీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు, మీలాంటి వారితో మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ పరుష పదజాలంతో వారిని తిట్టి బయటకు దూరంగా మీ జీవితం నుండి నెట్టేస్తున్నారు. అది ఏ బంధమైనా
కన్న తల్లి కావచ్చు, లేకపోతే తోడబుట్టిన వారు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు. మంచి చెబితే మీకు గిట్టడం లేదు. కోపంతో చెప్పిన వారు మీ మంచి కోసమని ఎందుకు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు చెప్పండి? ఇది భగవంతుని సూచన, హెచ్చరిక. భగవంతుడు కొన్నిసార్లు మనకి ఇలా చెప్పినా అర్థం కాకపోతే గట్టిగా కొట్టి మరీ చెప్తాడు. అలా కొట్టి చెప్పినప్పుడు ఆ యొక్క ప్రతిఫలితం ఎలా ఉంటుందంటే మనల్ని చాలా వరకు కూడా కృంగతీస్తుంది, బాధ పెడుతుంది. కానీ మీరు ఎంతటి బాధనైనా ఓర్చుకోండి. ఎందుకంటే బాధలు, దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. మనం ఇనుముని వేడి చేస్తేనే మంచి వస్తువు తయారవుతుంది. అలాగే ఈ రోజున ఫోన్ కాల్ ద్వారా అతిపెద్ద దెబ్బ అయితే పడిపోతుంది. ఈ యొక్క దెబ్బ ఎలా ఉంటుంది అంటే మీరు కోలుకోలేకపోతారు. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈ యొక్క దెబ్బ తగలడమే మీ అదృష్టం. ఈ కీడులోనే మేలు ఉంది. మీలో ఉన్నటువంటి కోపము, అలాగే మీలో ఉన్నటువంటి ధైర్యము, కొన్ని రకాల ఎనర్జీస్ ఉంటాయి కదండి. చెడు ఎనర్జీ కావచ్చు, పాజిటివ్ ఎనర్జీ కావచ్చు. ఈ రోజున ఇవి కొంచెం అటు ఇటుగా ఉంటాయి. భావోద్వేగాల విషయంలో కాస్త అటు ఇటుగా ఉంటారు. కొన్నిసార్లు తొందరపడి తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి అనే విషయం ఈరోజు బోధపడుతుంది. ఎందుకంటే మనం ఏదైనా కానీ కొన్ని విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఎవరైనా మీ యొక్క మాటలను తస్కరించడం అంటే మీ ఆలోచనలు తస్కరించడం, లేదా మీకు రావాల్సిన గుర్తింపుని వారి వైపు తిప్పుకోవడం, లేదా మీతో పాటు ఉంటూనే మిమ్మల్ని నమ్మక ద్రోహం చేయటం, మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒకరి ద్వారా నష్టం జరగబోతుంది. అది మీకు పర్సనల్గా జరగవచ్చు, లేదా ఫిజికల్గా డ్యామేజీ జరగవచ్చు, లేదా మనీ పరంగా జరగవచ్చు. ఈ యొక్క వార్తను అయితే వినబోతూ ఉన్నారు. అయితే మీరు ఎక్కువగా కృంగిపోవాల్సిన అవసరం అయితే లేదండి. చెడు మనం దూరంగా ఉండాలి. ఆ చెడు ఏమిటి అనేది అర్థమైతే ఇక దూరంగా ఉండడం మీకు సాధ్యపడుతుంది. ఇది మీ జీవితాన్ని మారుస్తుంది. ఇక 0 నుంచి మొదలు పెట్టామనుకోండి, ఇక మొదలు పెట్టడం మీ వంతు అయితే మిమ్మల్ని చివరి దిశ వరకు తీసుకుని వెళ్ళడం భగవంతుని అనుగ్రహం. మీపై భగవంతుని అనుగ్రహం మెండుగా ఉంది అనే విషయాన్ని అస్సలు మరువకండి. ఎందుకంటే భగవంతుడు మంచికి తోడుగా ఉంటాడు. మంచి వారికి ఎప్పుడూ కూడా చెడు త్రోవలోకి వెళ్తుంటే ఒక మొట్టికాయ కొట్టి అయినా బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తాడు. ఆ మొట్టికాయ ఇదే అనుకోండి. మీరు చేసిన పుణ్యమే మీకు శ్రీరామ రక్షలాగా, మీ చుట్టూరా రక్షణ కవచంలాగా పరమశివుని యొక్క అనుగ్రహం మీ చుట్టూరా ఉంది అని జ్ఞాపకం ఉంచుకోండి. ఎక్కువగా ఈ రాశి జాతకులు ఈ రోజున ఏ పనిలో అయినా కూడా ఎక్కువగా నిమగ్నం అవ్వండి. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ప్రమోషన్, ఉద్యోగ వ్యాపార విషయంలో చేసేటటువంటి పని విషయంలో జాగ్రత్త. ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి ఒకే ఒక మాట వస్తుంది, శ్రమ. మీరు ఎంత శ్రమ చేస్తే అంత కష్టం, అంత కష్టం చేస్తే అంత ఎఫెక్ట్ పెడితే అంత విజయం. సులభంగా ఏది రాదు కదండి. ఏ రోజు రాలేదని మీరు గతి తప్పి ఆలోచన చేయొద్దు. ఎవరో బాగున్నారు, ఎవరో ఏదో చేసి బాగుపడ్డారు అన్నట్లుగా ఆ త్రోవను ఎంచుకోవద్దు. మీకు 10 రెట్ల ఫలితం తప్పకుండా కలుగుతుంది. మీ మంచి త్రోవ, మీ మంచి మాట, మీ మంచి నడవడిక ఎప్పుడూ మీకు శ్రీరామ రక్షలాగా ఉంటుంది అనే విషయాన్ని పదే పదే చెప్పక తప్పదు. మీ పని మీద కొంచెం ఫోకస్ పెట్టాల్సిన సమయం ఆసనమైంది. చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, మొబైల్ చూడడం, అనవసర విషయాల గురించి ఆలోచించడం లాంటివి పక్కన పెట్టండి. మీరు చేసే పని మీద పూర్తి శ్రద్ధ పెడితేనే కదా టార్గెట్ సులభంగా రీచ్ కాగలుగుతారు. విద్యార్థులకు కానీ ఎవరికైనా కానీ అనవసరమైనటువంటి కాలక్షేపాలను, వృధాగా సమయాన్ని ఖర్చు పెట్టకూడదు అనే విషయం చెప్పడం జరుగుతుంది. పై అధికారులు ఖచ్చితంగా ఎఫెక్ట్ పెట్టుకుని మీ పై అధికారులు మిమ్మల్ని చాలా వరకు ముందుకు తీసుకెళ్లే ప్రోత్సాహాన్ని కూడా ఈరోజు అందచేయచ్చు. ఎవరు ఏ చిన్న అవకాశం ఇచ్చినా విడిచిపెట్టద్దు, వదులుకోవాలని అనుకోవద్దు. సోమరితనాన్ని కూడా పక్కన పెట్టండి. ఉద్యోగంలో ఏదైనా మార్పు కనిపించినా మౌనంగా ఉండండి. అది ఎవరి ద్వారా అయినా కూడాను. వారిని వేలెత్తి చూపించే ప్రయత్నం చేయొద్దు. సహోద్యోగుల విషయంలో మీరు మాటామంతి మంచిగా ఉండేలాగా చూసుకోండి. గత ఉద్యోగం కంటే కూడా ఈ ఉద్యోగం భిన్నమైందని ఆలోచన చేయొద్దు. లేదా ఈ ఉద్యోగం నేను చేయలేకపోతున్నాను అని నిరాశ చెందొద్దు. ఏదైనా కూడా నేర్చుకోవడం మొదలు పెడితే మీ అంత బాగా ఎవ్వరూ నేర్చుకోలేరని గుర్తుంచుకోండి. మీ యొక్క మనసును పనిపై లగ్నం చేయండి. ఏదైనా సులభంగా నేర్చుకోగలిగే తత్వం మీకు ఉంది అనే విషయాన్ని మరువద్దు. ఇక ఈ రోజున మీకు వేరే జీతంతో వేరే కంపెనీ నుంచి ఏదైనా ఆఫర్స్ వస్తాయి.
ఇది మీ కెరియర్ ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. నిమిషం ఆలస్యం లేకుండా ఆ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోండి. కొత్త పని మొదలు పెడితే ఈ రోజున చిన్న చిన్న అడ్డంకులు మినహా మిగతాదంతా బాగుంటుందని చెప్పొచ్చు. మీరు బలంగా ప్రతి అడ్డంకిని ఎదుర్కొంటారు. అడ్డంకులు అన్నీ అవే మంచుకొండలా కరిగిపోతాయి. ధైర్యంగా ముందుకెళ్తారు. వ్యాపారం చేసేవాళ్ళు కొంచెం ఈ రోజున జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు కుజుని ప్రభావం వల్ల మీరు కొత్త డీల్స్ విషయంలో చాలా వరకు తొందరపాటు నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు. కొంచెం సరిగ్గా చూసుకున్నాక ఏ పని అయినా మొదలు పెట్టండి. ఎవరితోనూ అనవసరపు వాదనలకు కోపాలకు దిగొద్దు. నిదానమే ప్రధానం అనే మాటను ఈ రోజు అంతా కూడా మీరు నెమరు వేసుకుంటూ ఉండండి. నెమ్మదిగా ఆగి ఆలోచించి అడుగులు వేస్తే అటు వ్యాపారంలో ఉద్యోగంలో ఈరోజు మంచి లాభాలు వస్తాయి. ఇక డబ్బు విషయంలోకి వచ్చేస్తే గనక ఈ రోజున మంచిగా ఎక్కువగా మీకు రిజల్ట్ ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1:15 దాటాక ఒక లాభాన్ని పొందే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది. కొంచెం అప్రమత్తంగానే ఉండండి. లాభస్థానంలో కేతువు ఉండడం వల్ల డబ్బు రాక బాగుంటుంది. చేస్తున్న ఉద్యోగంలో వ్యాపారంలో ఇతర మార్గాల నుంచి కానీ డబ్బు మీకు బాగా అందుతుంది. డబ్బుకి ఏ మాత్రం లోటు లేకపోయినా ఒక సమస్య వేగంగా ఖర్చుల దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఎంత వేగంగా డబ్బు వస్తుందో అంత వేగంగా ఖర్చు పెట్టే ఒక అవకాశం కూడా వస్తుంది. అనవసర అవకాశాలను అవకాశాలుగా తీసుకోవద్దు. అనవసర ఖర్చుల రూపంలోనే చూడండి. అనవసరమైన వస్తువులు కొనడము, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం యొక్క డబ్బు ఖర్చు కావడము, శుభ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టడం ఇలాంటివి అన్నీ ఎదురవుతాయి. అందుకే మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే గనక ఖర్చుల మీద కొంత కంట్రోల్ చేసుకునే బాధ్యత తీసుకోండి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి రూపాయి సంపాదిస్తారో ఆ రూపాయి అంతే వృధాగా అనవసరంగా ఖర్చు అయిపోవచ్చు. లేదా ఖర్చు చేసేందుకు మీ చుట్టూరా ఉన్నవారు మిమ్మల్ని ప్రోత్సహించే ప్రయత్నము చేయొచ్చు. మీ మనస్సును నియంత్రణలో ఉంచుకోండి. మిమ్మల్ని రెచ్చగొడుతూ వారికి కావలసినవి చేయించుకోవచ్చు. లేదా మిమ్మల్ని మధ్యవర్తిత్వం చేయమని అడగొచ్చు. లేదా వారికి ధనం కావాలి అంటూ మిమ్మల్ని చాలా వరకు కూడా మనస్సుకి గాయం చేసేలా మాటలు మాట్లాడొచ్చు. ఇది కొంచెం చివుక్కుమంటుంది. కానీ మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఖర్చు మీద ఫోకస్ పెట్టడం. మీకు వచ్చిన డబ్బుల్లో కొంత భాగాన్ని వెంటనే సేవింగ్స్లోకి మార్చండి. కొంత బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. ఏది అవసరం అనవసరం అనేటటువంటివి 1-2 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టండి. ఇలా చేయడం వల్ల ఈ రోజున మీకు డబ్బు అయితే కాస్త వృధా కాకుండా కాపాడుకోగలుగుతారు. అతిపెద్ద శుభకార్యానికి సంబంధించిన శుభవార్త కూడా ఈ రోజున ఈ రాశి జాతకులు వినబోతున్నారు. మీరు అనుకున్నదే కావచ్చు, ఊహించని శుభ కార్యక్రమం కూడా కావచ్చును. అతి పెద్ద శుభ కార్యక్రమం అండి. మీకు పలకరింపులాగా వస్తుంది. మీ మనసు చాలా ఆనందపడుతుంది. కోరిన ఉద్యోగం రావడము కావచ్చు, ధనం రావడము కావచ్చు, లేదా ప్రమోషన్ దక్కడము కావచ్చు, మీకు దక్కాల్సిన గౌరవం దక్కడము కావచ్చు, అప్పుల భారం తీరిపోవడం కావచ్చు. మానసికంగా ఈ రోజున ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఏది చేసినా భగవంతునితో చెప్పుకోండి. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. పరమశివుణ్ణి వేడుకోండి. వీలైతే ప్రతి సోమవారం లేదా శనివారం మీరు దేవాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి పరమశివునికి మీ కష్టం చెప్పుకొని కనీసం నీటితో అయినా మీ చేతులతో అభిషేకం చేయించండి. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.